వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ ఫ్రెండ్స్. క్రాష్ కోర్స్కి సంబంధించి మన ఈ పర్టికులర్ క్రాష్ కోర్స్లో ఇంకొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి మనం సాల్వ్ చేద్దాం, రైట్? ఓకే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ స్ట్రైట్ లైన్స్. ఓకే, ఈ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చనే, స్లోప్ అనే కాన్సెప్ట్ మీద ఫ్రేమ్ చేశాడనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే, ఇఫ్ a,8 ఈజ్ ఎ పాయింట్ ఆన్ ద జాయిన్ ఆఫ్ 2, 5 అండ్ 4, -1, దెన్ రెండు పాయింట్స్ ఉన్నాయి 2, 5 అండ్ 4, -1. ఈ రెండు జాయిన్ అయ్యే ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఆ లైన్ మీద ఇది ఒక పాయింట్ మళ్ళీ ఉన్నప్పుడు ఈ ఏ వాల్యూ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. వెరీ సింపుల్ క్వశ్చన్. సి, సపోజ్ ఒక స్ట్రైట్ లైన్ ఉంది ఇలాగా, ఇది 4, -1 అనుకుందాం, ఇది 2, 5 అనుకుందాం. సపోజ్ a,8 అనే పాయింట్ ఇక్కడ ఉంది అనుకుందాం, ఈ లైన్ మీదే ఉందంటున్నాడు కదా, అలాంటప్పుడు ఏ వాల్యూ ఎంత అడుగుతున్నాడు. సి, ఇట్లాంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 4, -1 నుంచి a,8 అనేటటువంటి స్ట్రైట్ లైన్, ఇది కూడా ఒక స్ట్రైట్ లైనే, రైట్? ఇక్కడ నుంచి ఇంకో స్ట్రైట్ లైన్, ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఎంత ఉందో ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ కూడా అంతే ఉంటుంది, అవునా కదా? దిస్ స్లోప్ విల్ బి ఈక్వల్ టు దిస్ స్లోప్. దిస్ ఈజ్ m1 అనుకుందాం, దీని స్లోప్ m2 అనుకుందాం. m1 విల్ బి ఈక్వల్స్ టు m2. ఎందుకని? ఇది మొత్తం అదే స్ట్రైట్ లైన్ కాబట్టి. స్లోప్స్ బోత్ ఆర్ ఈక్వల్. స్లోప్ ఫార్ములా ఏంటి? y2 - y1 బై x2 - x1. ఎస్ ఆర్ నో? సపోజ్ దిస్ ఈజ్ x1 y1 అనుకుందాం, ఇది x2 y2 అనుకుందాం, ఓకేనా? సో y2 - y1 బై x2 - x1, ఇదే కదా ఫార్ములా, స్లోప్ ఫార్ములా, రైట్? సో 8 -(-1) డివైడెడ్ బై a - 4 ఈక్వల్స్ టు, సపోజ్ దీని స్లోప్ ఎంత, దీని స్లోప్ కూడా అంతే కదా, దీని స్లోప్ ఎంత, ఇది x2 y2 అనుకున్నా కాబట్టి x1 y1 అనుకోండి. సో మళ్ళీ y2 - y1 అంటే 8 - 5 డివైడెడ్ బై, అంతేనా? తర్వాత x2 - x1 a - 2. సో 8 -(-1) అంటే మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్, 8 + 1 డివైడెడ్ బై a - 4 ఈక్వల్స్ టు 8 - 5 ఈజ్ 3 బై a - 2, అంతేనా? 8 + 1 ఈజ్ నథింగ్ బట్ 9, 9 బై a - 4 ఈక్వల్స్ టు 3 బై a - 2, అంతేనా? సో దిస్ ఈజ్ 3, 3 ఈజ్ 9. సో 3 ఇంటూ a - 2 తీసుకురండి, అండ్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఇంటూ a - 4 ఈజ్ a - 4. దిస్ ఈజ్ 3a - 3 2 6 ఈక్వల్స్ టు a - 4, అండ్ 3a 8 వస్తే -a అవుతుంది, -6 అడిగితే 6 అవుతుంది, 6 - 4 అంటే 2a ఈక్వల్స్ టు 2, a ఈక్వల్స్ టు ఎంత? 1 అవుతుంది, రైట్? విచ్ ఆప్షన్? ఆప్షన్ సి. ఏ వాల్యూ ఎంత అంటే సి. ఒకటి ఇక్కడ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఏంటి అంటే, స్లోప్ విల్ బీ ఈక్వల్. ఒక స్ట్రైట్ లైన్లో మరొక పాయింట్ మనం ఆ స్ట్రైట్ లైన్ మీద కన్సిడర్ చేసుకున్నప్పుడు ఈ స్ట్రైట్ లైన్కి ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయి. ఆ కాన్సెప్ట్ నుంచి మనం డెరైవ్ చేసామన్నమాట ఏ వాల్యూ, రైట్? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. ఓకే ఫ్రెండ్స్, నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా ఎంసెట్ 2020 ఆంధ్ర పేపర్లో వచ్చింది. వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. ఇది నార్మల్ ఇంటిగ్రేషన్ లాగా కాదు, కొంచెం మ్యానిపులేషన్స్ చేయాలన్నమాట ఈ పర్టికులర్ క్వశ్చన్ని, రైట్? లుక్ ఎట్ దిస్. ఇంటిగ్రల్ cos 7x - cos 8x డివైడెడ్ బై 1 + 2 cos 5x dx అంటున్నాడు. ఈ క్వశ్చన్ని చూసిన వెంటనే మనకి ఏం ఐడియా వస్తుందంటే, cos c - cos dలో అప్లై చేసేయచ్చు అనిపిస్తుంది, అవునా? అందుకే వాడు రెండు ఆప్షన్స్ కూడా సైన్లో ఇచ్చాడు, అవునా? ఎందుకని? cos c - cos d ఎంత? 2 sin c + d/2 ఇంటూ sin d - c/2, అవునా? అందుకే సైన్లో కూడా ఇచ్చాడు. మనం ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ డినామినేటర్లో 1 + 2 cos 5x ఉంది. దీనికి ఏమైనా మ్యానిపులేట్ చేయగలమా? cos 5xకి సంబంధించిన ఫార్ములా మనకి ఏమైనా తెలుసా? తెలియదు కదా. సో దీన్ని ఏం చేయాలి ఇప్పుడు అంటే, లిజన్, ఇది డినామినేటర్ ఫార్ములాట్ అనేది క్యాన్సిల్ అయిపోయేలాగా మనం దీన్ని ఏమైనా కన్వర్ట్ చేయగలమా? ఒక్కసారి ఆలోచించండి. అంటే cos 5x వచ్చే విధంగా ఏదైనా టర్మ్ వస్తే ఇది క్యాన్సిల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా, కానీ cos 5x టర్మ్ లేదు, రప్పించాలి. ఎట్లా అంటే సి, సో cos 7x - cos 8x కదా, ఒక్కసారి నేను దాన్ని మ్యానిపులేట్ చేస్తాను, లిజన్ కేర్ఫుల్లీ. cos 7x - cos 8x, దీన్ని నేను ఏం చేస్తానంటే cos 3x - cos 3x రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, ప్లస్ cos 7x - cos 8x, ఓకే, ప్లస్ cos 2x - cos 2x. ఎందుకు ఇలా రాశాను అంటే, సి ఫ్రెండ్స్, 3 + 7 ఎంత? 10 కదా, 10/2 ఈజ్ 5, cos 5x వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత 8 cos 8x cos 2x, 8 + 2 ఎంత? దట్ ఈస్ నథింగ్ బట్ 10. మళ్ళీ 10/2 చేస్తే 5 వచ్చే ఛాన్స్ ఉంది, అందుకోసం రాశాను అనమాట, అర్థమైందా? సో ఇక్కడ నాకేం మిగులుతుందంటే cos 3xని మైనస్ cos 2xని అలా ఉంచండి, ఈ పర్టికులర్ టర్మ్ని అలా ఉంచండి.
ఇలా ఉంచిన తర్వాత cos 3x మైనస్ cos 2x ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బెటర్ లిజన్ 1 సెకండ్. సి మనం దీనిలో ఏం కామన్ తీయచ్చు అంటే cos 7x cos 3x అనుకున్నాం కదా, cos 3xని cos 7xని ఒక దగ్గర రాయండి. cos 7x ప్లస్ cos 3x అప్పుడే కదా కాసులో వస్తే cos c ప్లస్ cos d ఇలా రాద్దాం. రైట్, తర్వాత ఈ రెండు అయిపోయాయి. తర్వాత ఏం చేస్తానంటే మైనస్ ఆఫ్ cos 8xని ఈ మైనస్ cos 2xని దగ్గర రండి, మైనస్ కామన్ తీసు కాబట్టి cos 8x ప్లస్ cos 2x అయిపోతుంది. అవునా కదా? సో ఈ రెండు టర్మ్స్ అయిపోయాయి. నాకు మిగిలింది ఏంటి? ఈ రెండు. అవునా కదా? అప్పుడు నాకు మిగిలిన టర్మ్స్ ఏంటి? cos 2x మైనస్ cos 3x మిగిలింది. అవునా? ఇలా ఉంచండి. సో cos c ప్లస్ cos d ఎంత? 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2. ఎస్ ఆర్ నో? సో 2 cos c ప్లస్ d బై 2 అంటే 7x ప్లస్ 3x అంటే 10x బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2. 7x మైనస్ 3x ఇస్ 4x బై 2. అవునా కదా? డైరెక్ట్గా మీరు దీనికి అప్లై చేశారనుకోండి 2 sin c ప్లస్ d బై 2 వస్తుంది. అంటే 7x ప్లస్ 8x అంటే 15x బై 2. 15 బై 2 క్యాన్సిల్ అవుతుంది, అవ్వదు. కాబట్టే మ్యానిపులేషన్స్ చేసుకోవాలి. ఓకేనా? మైనస్ ఇది కూడా 2 cos 8 ప్లస్ 2 is 10, దట్ ఈస్ నథింగ్ బట్ 10x బై 2. తర్వాత ఏమొస్తుంది? cos 8x మైనస్ 2x దట్ ఈస్ 6x బై 2. అవునా? ప్లస్ cos 2x మైనస్ 3 cos 3x అలాగే ఉంచండి. ఓకేనా? రైట్, సో 2 cos 2 5 10 అండ్ హియర్ 2 2s 4 కాబట్టి 2 cos 5x ఇంటూ cos 2x. రైట్, మైనస్ ఇది కూడా అంతేనా? సో మైనస్ 2 cos 5x cos 3x ప్లస్ cos 2x మైనస్ cos 3x. రైట్. సో ఇప్పుడు దీనిలో 2 cos 5x అనేది కామన్ టర్మ్. ఎస్ ఓ నో? సో 2 cos 5x అనేది మనం కామన్ తీసాను అనుకోండి, నాకు ఏమొస్తుంది అంటే cos 2x మైనస్ cos 3x వస్తుంది ప్లస్ cos 2x మైనస్ cos 3x. ఇప్పుడు cos 2x మైనస్ cos 3x అనేది కామన్ టర్మ్ కదా, ఇది కామన్ తీసాను అనుకోండి cos 2x మైనస్ cos 3x టర్మ్ అనేది నాకేమొస్తుంది అప్పుడు 2 cos 5x ప్లస్ 1. డినామినేటర్లో 1 ప్లస్ 2 cos 5x ఉంది, మనకి ఇక్కడ 2 cos 5x ప్లస్ 1 వచ్చింది. అంటే ఇప్పుడు ఈ న్యూమరేటర్ ప్లేస్లో నేను ఏంది అంటే cos 7x మైనస్ cos 8x టర్మ్ వాల్యూ ఎంత? cos 2x మైనస్ cos 3x ఇంటూ 1 ప్లస్ 2 cos 5x కదా. ఈ ప్లేస్లో మనం ఇది రీప్లేస్ చేద్దాం. ఓకేనా? నౌ లెట్ us see. See friends, సో అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇంటిగ్రల్. సో cos 7x మైనస్ cos 8x అంటే ఇది రీప్లేస్ చేద్దాం. నాకేమొస్తున్నప్పుడు cos 2x మైనస్ cos 3x రైట్ ఇంటూ 1 ప్లస్ 2 cos 5x. 2 cos 5x ప్లస్ 1 అన్న రాయొచ్చు, నో ప్రాబ్లం. డివైడెడ్ బై 1 ప్లస్ 2 cos 5x అవునా ఇంటూ dx. రైట్, ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో క్యాన్సిల్ అయిపోయింది. నాకు ఫైనల్గా ఏ టర్మ్ మిగిలిందనా? హియర్ లిజన్, ఇంటిగ్రల్ cos 2x మైనస్ cos 3x dx. అవునా? సో స్ప్లిట్ చేద్దాం. ఇంటిగ్రల్ cos 2x dx మైనస్ ఇంటిగ్రల్ cos 3x dx. అవునా కదా? ఇంటిగ్రల్ cos x ఎంత? sin x కాబట్టి మళ్ళీ 2xకి డెరివేటివ్ 2 కాబట్టి డినామినేటర్ రాయాలి. కాబట్టి sin 2x డివైడెడ్ బై 2 మైనస్ sin 3x డివైడెడ్ బై మళ్ళీ 3xకి డెరివేటివ్ ఎంత? 3 కాబట్టి 3 రాయాలి. ప్లస్ సి, దిస్ ఈస్ ద ఆన్సర్. అంటే 1/2 sin 2x ఓకే మైనస్ 1/3 sin 3x ప్లస్ సి. విచ్ ఆప్షన్? 1/2 sin 2x మైనస్ 1/3 sin 3x ప్లస్ సి. ఆప్షన్ బి. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జాగ్రత్తగా కేర్ఫుల్గా క్వశ్చన్ని అబ్జర్వ్ చేయాలి, దాన్ని బట్టి ఒబ్టైన్ చేయాలి. ఓకేనా? ప్లీజ్ నోట్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఇంటిగ్రేషన్. సి ఇంటిగ్రల్ సైన్ రూట్ కే డీకే. ఈ క్వశ్చన్ 2020 ఆంధ్ర పేపర్లో వచ్చింది. ఓకేనా? సో ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది చాలా ఈజీ. బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ వీ కెన్ డూ. సబ్స్టిట్యూషన్ మెథడ్ని యూజ్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. సరే, సో సి ఫ్రెండ్స్, సొల్యూషన్ ఏంటంటే జనరల్గా రూట్ ఉన్నప్పుడు టీ స్క్వేర్ అనుకుంటాం, ఎలా అయినా అనుకోవచ్చు. లెట్ రూట్ కే ఈక్వల్స్ టు టీ అనుకుందాం. ఇలా అనుకున్నా సరే రూట్ అటువైపు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కే ఈక్వల్స్ టు టీ స్క్వేర్ అవుతుంది. అవునా? కే టీ స్క్వేర్ అనుకున్నాం కాబట్టి డీకే ఏమవుతుంది?
2t ఇంటూ dt అంతేనా. డెరివేటివ్ చేసినప్పుడు dk ప్లేస్లో డెరివేటివ్ ఆఫ్ t స్క్వేర్ ఈస్ 2t dt, రైట్ ఆర్ నాట్? రైట్. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి దీనిలో. సైన్ రూట్ కే అంటే ఏమనుకున్నాం, t అనుకున్నాం, సైన్ t. dk అంటే ఏంటి, 2t dt, అవునా? రైట్. 2 బయటికి తీసుకొచ్చేయండి. 2 ఇంటిగ్రల్ t సైన్ t dt, అవునా కదా? ఇది యూవీ ఫార్మాట్లో ఉంది, అవునా కదా? మనకు ఆల్రెడీ తెలుసు ఇంటిగ్రల్ f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x dx అంటే ఏం చెప్పుకుంటాం జనరల్గా, f ఆఫ్ x ఇంటిగ్రల్ g ఆఫ్ x dx, రైట్, మైనస్ ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x ఇంటిగ్రల్ g ఆఫ్ x dx, ఇది బిగ్ ఇంటిగ్రల్ ఇక్కడ, g ఆఫ్ x dx హోల్ dx. ఇదే కదా మనం చెప్పుకుంటాము. This is the formula for integral f of x into g of x. f of x integral g of x dx minus integral f dash of x integral g of x dx whole dx, right or not? సరే. సో ఇది మనం ఐలేట్ ప్రిన్సిపల్ని వాడితే, ఐలేట్ ఇదందరికీ మీకు తెలిసే ఉంటుంది. ఈ టీ వచ్చేసి ఆల్జీబ్రిక్ ఫార్మాట్, అవునా కదా? సైన్ టీ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ ఫార్మాట్. ముందు ఆల్జీబ్రిక్ ఉంది, తర్వాతే ట్రిగ్నోమెట్రిక్ ఉంది. సో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, లాగరిథం, ఆల్జీబ్రిక్, ట్రిగ్నోమెట్రీ అండ్ ఎక్స్పోనెన్షియల్. ముందు ఆల్జీబ్రిక్ ఉంది కాబట్టి దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి, దీన్ని జీ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి, అవునా కదా? సో ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం, టీ ఇంటూ 2 ఇంటూ టీ ఆఫ్ ఇంటిగ్రల్ సైన్ టీ డిటీ, అంతేనా? దీన్ని ఎఫ్ అనుకోండి, దీన్ని జీ అనుకోండి ఫంక్షన్స్ని, రైట్? బికాజ్ ఆల్జీబ్రిక్ ముందుంది కాబట్టి ఆల్జీబ్రిక్ని ఎఫ్ అనుకోవాలి. సరే. మైనస్ ఇంటిగ్రల్ డి బై డిటీ ఆఫ్ టీ ఈజ్ 1, అవునా, ఇంటూ ఇంటిగ్రల్ సైన్ టీ డిటీ హోల్ డిటీ, అవునా? రైట్. చూడండి, 2 ఇంటూ టీ ఇంటిగ్రల్ సైన్ టీ ఎంత, మైనస్ కాస్ టీ, అవునా కదా? మైనస్ ఇంటిగ్రల్ సైన్ టీ ఎంత, మళ్ళీ మైనస్ కాస్ టీ డిటీ, రైట్ ఆర్ నాట్? సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 2 ఇంటూ మైనస్ టీ కాస్ టీ, మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్, ఇంటిగ్రల్ కాస్ ఎంత, సైన్ టీ, అవునా? సైన్ టీ, దట్స్ ఆల్, ప్లస్ సి. ఇప్పుడు టీ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, రూట్ కే సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫైనల్గా నాకు ఆన్సర్ ఏమొస్తుంది, 2 ఇంటూ సి ఫ్రెండ్స్, మైనస్ రూట్ కే కాస్ రూట్ కే, అంతేనా, ప్లస్ సైన్ రూట్ కే ప్లస్ సి, ఇట్లా వస్తుంది ఆన్సర్, అంతేనా? 2 ఇంటూ మైనస్ రూట్ కే కాస్ రూట్ కే ప్లస్ సైన్ రూట్ కే ప్లస్ సి. ఇది విచ్ ఆప్షన్ అన్నా, ఫస్ట్ వాడు ఇక్కడ సైన్ రూట్ కే మైనస్ రూట్ కే కాస్ రూట్ కే ప్లస్ సి, 2 ఇంటూ ఆప్షన్ డి కదా, వాడు తిప్పించాడు, దట్స్ ఆల్, రైట్? సో ఆన్సర్ ఈస్ 2 ఇంటూ సైన్ రూట్ కే మైనస్ రూట్ కే కాస్ రూట్ కే ప్లస్ సి, రైట్? వెరీ లాజికల్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ దిస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ వన్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. The equation of normal to the curve x equals to a cos ht, y equals to b sin ht at any point t is. ఇది కూడా స్ట్రైట్ లైన్స్ నుంచి అడిగాడు. కాకపోతే ఇక్కడ కర్వ్ అన్నాడు కాబట్టి నిజానికి ఇక్కడ మనం డిఫరెన్సియేషన్ నుంచి అనుకోవచ్చు ఈ పర్టికులర్ క్వశ్చన్ని. టాంజెంట్స్ అండ్ నార్మల్స్ ఉంటుంది కదా, స్ట్రైట్ లైన్స్ కూడా కాదు, టాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి ఈ క్వశ్చన్ అనేది. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అడిగాడు కదా, రైట్? సో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ మనకి తెలిసిందే. అసలు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1 అని రాసుకోవచ్చు, అవునా? కర్వ్ యొక్క స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇలా రాసుకోవచ్చు. బికాస్ ఇఫ్ యూ నో ద పాయింట్, వాడు ఇచ్చాడు పాయింట్ని, వాడే ఇచ్చాడు కదా, రైట్? x, y అనేది పాయింట్, x వాల్యూ a cos ht అని, y ఈక్వల్ టు b sin ht అని వాడే ఇచ్చాడు, అంటే x1 y1 వాల్యూస్ వాడు ఇచ్చాడు, రైట్? సో అప్పుడు నార్మల్ ఈక్వేషన్ ఏమవుతుంది, y మైనస్ y1 ఈక్వల్ టు 90 డిగ్రీస్లో ఉంటుంది టాంజెంట్కి, రైట్? ఇఫ్ దిస్ ఈజ్ ద కర్వ్, ఇది టాంజెంట్ అనుకుంటే దీనికి 90 డిగ్రీస్లో ఇట్లా ఉంటుంది నార్మల్, అవునా కదా? దిస్ ఇస్ ద నార్మల్. అప్పుడు ఈ పర్టికులర్ స్లోపు m అయింది అనుకోండి, ఈ పర్టికులర్ స్లోప్ ఏమవుతుంది, -1/m అవుతుంది, అవునా కదా? సో -1/m ఇంటూ x మైనస్ x1 ఈజ్ ద స్లోప్ ఆఫ్ ద నార్మల్. సో దిస్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ద నార్మల్, దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్. ఇదే కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు x1 y1 ఎంత, x1 y1 ఈక్వల్స్ టు a cos ht వాడే ఇచ్చాడు, కామ b sin ht వాడే ఇచ్చాడు, రైట్? సరే సబ్స్టిట్యూట్ చేద్దాం. బట్ నాకు m వాల్యూ తెలుసా, m వాల్యూ నాకు తెలియదు. సో m వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాట్ ఈజ్ m, m ఈజ్ నథింగ్ బట్ dy బై dx, అవునా కదా? dy బై dx. ఇక్కడ x t ఇచ్చాడు అంటే dx బై dt కనుక్కోవాలి, తర్వాత dy బై dt కనుక్కోవాలి, అంటే dy బై dt డివైడెడ్ బై dx బై dt. అప్పుడు మళ్ళీ dt క్యాన్సిల్ అయిపోతుంది కదా, రైట్? సో dy బై dt ఎంత, dy ఎంత ఇచ్చాడు, b sin ht, కాబట్టి b ఈజ్ ఎ కాన్స్టెంట్, sin ht కి డెరివేటివ్ cos ht, దట్స్ ఆల్,
డివైడెడ్ బై dx బై dt. ఏ అలాగే ఉంటుంది కాన్స్టెంట్. తర్వాత కాస్ హెచ్టీకి డెరివేటివ్ ఎంత సైన్ హెచ్టీ, రైట్? ఎస్. ఇప్పుడు దిస్ ఈజ్ ద m వాల్యూ, అవునా? సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో టాంజెంట్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో y మైనస్ y1 ఎంత b సైన్ హెచ్టీ, రైట్? ఎస్ ఈక్వల్స్ టు m వాల్యూ వచ్చేసి ఇది మరి -1/m ఎంత, -1/m ఈక్వల్స్ టు -1 డివైడెడ్ బై m వాల్యూ ఎంత b cos ht డివైడెడ్ బై sin ht, a sin ht, అవునా? పైకి వెళ్ళిపోతే మైనస్ ఆఫ్ a sin ht డివైడెడ్ బై b cos ht వస్తుంది, రైట్ ఆర్ నాట్? రైట్. సో మైనస్ a sin ht డివైడెడ్ బై b cos ht, అవునా? ఇంటూ x మైనస్ x1 ఎంత అవుతుంది, x1 ఈజ్ నథింగ్ బట్ a cos ht, అవునా? రైట్. సో b cos ht తీసుకొచ్చేస్తే by cos ht మల్టిప్లై చేయండి, మైనస్ b ఇంటూ b ఈజ్ b స్క్వేర్, అవునా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మనం బట్ లిజన్ కేర్ఫుల్లీ, ఇక్కడ ఆప్షన్స్ని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ పక్కన సీకెన్ కనిపిస్తుంది, బి పక్కన కొసీకెన్ కనిపిస్తుంది, అంతే కదా? ఏ పక్కన మళ్ళీ కొసీకెన్ అంటే కొసీకెన్ ఉంటే ఇక్కడ మళ్ళీ సైన్ అని రాయొచ్చు, బి పక్కన సీకెన్ ఉంటే కాస్ అని రాయొచ్చు. సో సీకెన్ కొసీకెన్ వచ్చేలాగా మార్చుకోవాలి. కాబట్టి నేనేం చేస్తానంటే స్లోప్ని అంటే ఈ పర్టికులర్ టర్మ్ని ఎలా రాయొచ్చు అంటే y మైనస్ బి సైన్ హెచ్టీ, ఓకే, ఈక్వల్స్ టు మైనస్ ఏ బై ఇక్కడ బి ఉంది కదా, కాస్ని పైకి తీసుకెళ్ళిపోతే సీకెన్ అయిపోతుంది, సీకెన్ హెచ్టీ అవుతుంది. సైన్ని కిందకి తీసుకొస్తే కొసీకెన్ హెచ్టీ అవుతుంది, అవునా? రైట్. ఇంటూ ఎక్స్ మైనస్ ఏ కాస్ హెచ్టీ, రైట్ ఆర్ నాట్? ఇప్పుడు బీ కాస్ హెచ్టీని అక్కడ తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళినప్పుడు నాకేమొస్తుందన్నా, సో బీవై కొసీకెన్ హెచ్టీ, అవునా? తర్వాత మైనస్ బి ఇంటూ బి ఈజ్ బీ స్క్వేర్, సైన్ ఇంటూ కొసీకెన్ ఈజ్ 1 కాబట్టి జస్ట్ మైనస్ బీ స్క్వేర్ వస్తుంది అంతే, ఈక్వల్స్ టు తర్వాత మైనస్ ఏ సీకెన్ హెచ్టీ ఇంటూ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఏఎక్స్ సీకెన్ హెచ్టీ, రైట్? తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, సీకెన్ ఇంటూ కాస్ ఈజ్ 1 కాబట్టి ప్లస్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఏ స్క్వేర్, అంతేనా? ఏ ఇంటూ ఏ ఈజ్ ఏ స్క్వేర్, సీకెన్ ఇంటూ కాస్ ఈజ్ నథింగ్ బట్ 1, రైట్? సో మైనస్ బీ స్క్వేర్ అంటే తీసుకెళ్ళండి, మైనస్ ఏఎక్స్ సీకెన్ ఎక్స్ హెచ్టీని ఇటు తీసుకురండి. సీకెన్ ఎక్స్ ఎందుకు మళ్ళీ సీకెన్ హెచ్టీ అంతే, దట్స్ ఆల్, ఓకే. సో ఇక్కడ ఏమొస్తుందన్నా, ఏఎక్స్ సీకెన్ హెచ్టీ ప్లస్ బీవై కొసీకెన్ హెచ్టీ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అటు వెళ్తే ప్లస్ బీ స్క్వేర్ వస్తుంది, రైట్? దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఫ్రమ్ అకార్డింగ్ టు ద గివెన్ ఆప్షన్స్. విచ్ ఆప్షన్? ఏఎక్స్ సీకెన్ హెచ్టీ ప్లస్ బీవై కొసీకెన్ హెచ్టీ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ఆప్షన్ డి. అర్థమైందా? ఓన్లీ ది థింగ్ ఈస్ రిమెంబర్ టాంజెంట్ ఈక్వేషన్ ఇలా ఉందనుకోండి, సపోజ్ నార్మల్ ఈక్వేషన్ ఏమవుతుంది, స్లోప్ ఒకటి చేంజ్ అవుతుంది -1 బికాస్ దీస్ టూ ఆర్ 90 degrees విత్ ఈచ్ అదర్, అవునా కదా? నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ పారాబోలా కాన్సెప్ట్. పారాబోలా కానిక్ సెక్షన్లో పారాబోలా నుంచి ఇచ్చాడు. వెరీ లాజికల్ క్వశ్చన్, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, పెద్ద టఫ్ క్వశ్చన్ ఏం కాదు. సి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద పారాబోలా y square equals to 16x which is perpendicular to the line 3x minus 4y plus 5 equals to 0 is given by. అంటే ఒక parabola ఉంది, that parabola is nothing but y square equal to 16x అని ఇచ్చాడు కదా. సో అయితే find the equation of tangent to the parabola. ఈ parabola-కి ఒక టాంజెంట్ ఉంది, ఆ టాంజెంట్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే ఆ టాంజెంట్ ఎట్లా ఉందంట, విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద లైన్. ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్ ఉంది 3x minus 4y plus 5 equal to 0, దీనికి పర్పెండిక్యులర్గా ఉందంట టాంజెంట్ అనేది, రైట్ ఆర్ నాట్? సరే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇఫ్ సపోజ్ దిస్ ఇస్ ఏ పారాబోలా అనుకుందాం. ఈ పారాబోలాకి ఒక స్ట్రైట్ లైన్ ఇలా ఉంది, సపోజ్ ఒక స్ట్రైట్ లైన్ ఇలా ఉందనుకుందాము. ఈ స్ట్రైట్ లైన్కి ఇక్కడ టాంజెంట్ గీస్తే ఇక్కడ 90 degrees ఉంది అంటే ఒక అజంప్షన్కి మీకు చెప్పాను, ఈ స్ట్రైట్ లైన్ ఇలా ఉంది, ఈ స్ట్రైట్ లైన్కి 90 degreesలో టాంజెంట్ ఉంది కదా కదా. అంటే ఈ స్ట్రైట్ లైన్ వచ్చేసి 3x minus 4y plus 5 equal to 0 అయితే మరి టాంజెంట్ ఈక్వేషన్ ఏమవుతుందన్న, మరి ఆల్రెడీ స్ట్రైట్ లైన్స్లో నేర్చుకుని ఉంటారు. అంటే సి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉన్న స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, బి ఎటు వచ్చేస్తుంది, ఏ ఎటు వచ్చేస్తుంది, సింబల్ మారుతుంది. బిఎక్స్ మైనస్ ఏవై ప్లస్ కే ఈక్వల్ టు 0, ఈ కాన్స్టెంట్ వాల్యూని కనుక్కోవాలి అప్పుడు మనం, అంతే కదా. సో అప్పుడు దాన్ని బట్టి చూస్తే మనం ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఏమవుతుంది అప్పుడు చెప్పండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అకార్డింగ్ టు ద గివెన్ డేటా ఏమవుతుంది అంటే 4x కుంది వస్తుంది, 3కి y వెళ్ళిపోతే మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. సో 4x ప్లస్ 3y ప్లస్ కే ఈక్వల్స్ టు 0, దాని వాల్యూ తెలియదు మనకి, కాన్స్టెంట్ వాల్యూ, రైట్?
ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ y² = 16x కాబట్టి y² = 4 4 16 అని రాయొచ్చా? అంటే ఏ వాల్యూ ఎంత ఇక్కడ 4 అని దాని అర్థం, అవునా కదా? సో ఇక్కడ దీన్ని నేనేం చేస్తానంటే మనకి ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, ఏంటంటే అది సి ఆల్రెడీ మీరు ఈ ఫార్ములా నేర్చుకునే ఉంటారు. ఇఫ్ y = mx + c is a tangent to the parabola y² = 4ax, then c = a/m. ఈ పర్టికులర్ ఫార్ములా మీరు నేర్చుకునే ఉంటారు. అంటే y = mx + c అనేటటువంటి స్ట్రైట్ లైన్ y² = 4ax అనేటటువంటి పెరాబోలాకి టాంజెంట్ అయితే కండిషన్ ఏంటి? c = a/m. అదే కండిషన్ ఇక్కడ వాడదాం. దీన్ని y = mx + c ఫార్మాట్లోకి కన్వర్ట్ చేద్దాం ఈ టాంజెంట్ని, రైట్? సో ఏం రాయొచ్చు? 3y = -4x - k. y = ఏమవుతున్నప్పుడు -4/3x, రైట్, ప్లస్ -k/3 అవుతుంది, అంతేనా? రైట్. సో ఇప్పుడు ఇది y = mx + c ఫార్మాట్లోనే ఉంది, అవునా కదా? సో ఏ వాల్యూ 4 అని మనకు అర్థమైపోయింది, c వాల్యూ -k/3 అని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు కండిషన్ ఏంటి? c = a/m, అవునా కదా? సో వాట్ ఈస్ c హియర్? c అంటే -k/3. సో -k/3 = a అంత. a ఈజ్ నథింగ్ బట్ 4 హియర్. 4 డివైడెడ్ బై వాట్ ఈజ్ m? m ఈజ్ నథింగ్ బట్ y = mx + m అంటే -4/3. సో -4/3, అవునా కదా? ఫైనల్గా మనం అడుగుతున్నది ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద పారాబోలా y² = 16x విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద లైన్. ఈక్వేషన్ కనుక్కోమని అంటే దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, అవునా కదా? కానీ మనకి k వాల్యూ తెలియదు, దీని నుంచి మనం k వాల్యూ obtain చేస్తున్నాం, రైట్? సరే, సో -k/3 = 4 గెట్స్ క్యాన్సిల్, ఇక్కడ -3 వస్తుంది, అవునా కదా? పైకి వెళ్ళిపోతుంది 3 వాల్యూ. సో మైనస్ ఆల్సో గెట్స్ క్యాన్సిల్, k వాల్యూ ఎంత? 3 3s 9, అవునా కదా? సో ఇప్పుడు k వాల్యూ ఎంత? 9. సో ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఏమవుతుందన్నా k ప్లేస్లో 9 సబ్స్టిట్యూట్ చేస్తే 4x + 3y + 9 = 0. విచ్ ఆప్షన్? ఆప్షన్ సి, రైట్? ఈ విధంగా సాల్వ్ చేస్తాం. అంటే క్వశ్చన్ని కొంచెం మనం కేర్ఫుల్గా చదవగలిగితే సాల్వ్ చేయడం చాలా ఈజీ. అని అనందున ఇంకోటి ఏంటంటే పారాబోలాలో ఉన్నటువంటి టాంజెంట్స్ అండ్ నార్మల్స్ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు బై హార్ట్ చేసి ఉంచుకోండి, అర్థమైందా? దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్ అనమాట. అంటే ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్ అనేది ఈ ఫార్మాట్లో ఉన్న స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో, సో ఈ ఫార్మాట్లో ఉన్న స్ట్రైట్ లైన్ అనేది y² = 4ax అనే దానికి టాంజెంట్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి? c = a/m, అర్థమైందా? రైట్. ప్లీజ్ నోట్ దిస్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. వెల్, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. మీరు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ అన్నిటిని జాగ్రత్తగా మళ్ళీ సాల్వ్ చేయండి. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటి మీద, సో ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చనే ఉందనుకోండి, సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద ఇచ్చాడు కదా, నెక్స్ట్ టైము lx + my + n = 0 అనే స్ట్రైట్ లైన్ అడుగుతాడు. అంటే y² = 4ax అనేటటువంటి పారాబోలాకి lx + my + n = 0 అనేది అయినప్పుడు కండిషన్ ఏంటి? అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ టైం క్వశ్చన్ ఎలా అడగచ్చో చెప్తున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ టైం క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే సపోజ్ సి lx + my + n = 0 అనేది y² = 4ax అనేటటువంటి పారాబోలాని టచ్ చేస్తుంది అన్నాడు అనుకోండి. అంటే సింపుల్గా టచ్ చేయడం అంటే ఏంటి? అది ఒక టాంజెంట్ అని చెప్పడమే కదా. అలాంటప్పుడు కండిషన్ ఏమవుతుందన్నా, ద కండిషన్ ఫర్ ద లైన్ lx + my + n = 0 టచ్ ద పారాబోలా y² = 4ax ఈజ్ నథింగ్ బట్ ln = am². తెలిసిందే కదా, ln = am². అంటే ఈ పర్టికులర్ కండిషన్ నుంచి మనల్ని అడిగేటటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ టైం. అంటే ఇది 2020లో అడిగాడు కదా ఈ పారాబోలా మీద, ఈసారి ఈ పర్టికులర్ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయొచ్చు. అలాంటప్పుడు ln = am² అనేటటువంటి ఫార్ములాని మనం యూస్ చేస్తాం అనమాట, రైట్? ఓకే ఫ్రెండ్స్, I hope you enjoy this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much for listening to me. See you in the next session. Take care. Bye bye.